హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేనైతే ఇప్పుడు ఒక జ్యూస్ అయితే ఇస్తున్నాను. పిల్లలకి ఎప్పుడు క్యారెట్ కట్ చేసి ఇస్తే తినరు కదా, ఇలా జ్యూస్ ట్రై చేయండి, ఇష్టంగా తాగుతారు. ఇది చల్లగా అయినా వేడిగా అయినా ఎలాగైనా తాగేసేయచ్చు. ఇంకా ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను బిగ్ క్యారెట్ అయితే తీసుకున్నాను ఒకటి, అలాగే కొన్ని క్యాషెస్ 5 to 10 ఉంటాయి. ఒక 3 to 4 డేట్స్ తీసుకున్నాను. ఒక పావు లీటర్ అయితే మిల్క్ తీసేసుకున్నాను. అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి. మిల్క్ మరుగుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడగంటుకుపోతూ ఉంటుంది. పాలు ఎంత థిక్గా అవుతే అంత బాగుంటుంది టేస్ట్ కూడా క్యారెట్ జ్యూస్ది. అలాగే క్యారెట్, క్యాషూస్, డేట్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. అవన్నీ కుక్ అవ్వడానికి నాకు 15 to 20 minutes అయితే పట్టింది. క్యారెట్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మొత్తం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బ్లెండర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కూల్గా వద్దు అనుకునే వాళ్ళు కొంచెం వామ్గా ఉన్నప్పుడైనా చేసేసుకోవచ్చు ఈ జ్యూస్ని అయితే. ఇంకా నెక్స్ట్ మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి జ్యూస్ని. నెక్స్ట్ ఒక గ్లాస్లో పోసేసుకున్నాక అందులో క్యాషెస్తో అయితే గార్నిష్ చేసుకుంటే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి షుగర్స్ లేకుండా హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.